హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1497కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు మీకు ఇప్పుడు వచ్చే మొబైల్ ఫోన్స్లో కెమెరా అనేది ఒక సైడ్కి, అంటే ఐఫోన్ ఎలా తీసుకొస్తా స్క్వేర్గా ఒక పక్కకి, సో ఆ టైప్ డిజైన్ నచ్చుతుందా, లేకపోతే సెంటర్లో మనకి రౌండ్గా ఇప్పుడు కెమెరాస్ అయితే తీసుకొస్తున్నారు కదా కెమెరా మోడ్యూల్ని, సో అలా నచ్చుతుందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎందుకు అడుగుతున్నా ఇప్పుడు దానికి రిలేటెడ్ న్యూస్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. సో అలాగే ఈ వీడియోకి ముందే లైక్ అయితే చేసేయండి, వీడియో రీచ్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనమాట. రెడ్మీ A2కి సక్సెసర్. సో ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. వీళ్ళు అఫీషియల్గానే టీస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. ఈ మొబైల్ మనకి NPTC అలాగే TDRA సర్టిఫికేషన్లో అయితే ఆల్రెడీ స్పాట్ అయింది. ఇందులో మనకి 6.71 ఇంచెస్ 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో HD+ డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఇది మనకి పంచువల్ డిస్ప్లే కాదు, వాటర్ డ్రాప్ డిస్ప్లేని అయితే తీసుకురాబోతున్నారు. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అంట. మరి 4GB ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ అయితే ఉంటుంది. టైప్ సి పోర్ట్తో వస్తుంది. అలాగే 10 వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు. దీన్ని అయితే వీళ్ళు ఇప్పుడు టీచ్ చేస్తున్నారనమాట. అయితే ఇందులో మనం గమనించామంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి రెడ్మీ ఈ డిజైన్ అయితే తీసుకురాలేదు. అంటే సెంటర్లో మనకి కెమెరా మోడ్యూల్ని అయితే రౌండ్ సర్కిల్ షేప్లో అయితే తీసుకొచ్చింది. ఈ డిజైన్ అయితే తీసుకురాలేదు. రీసెంట్గా చూస్తే మనకి రియల్మీ ఈ డిజైన్నే 11 సిరీస్లోను 12 సిరీస్లోను సేమ్ డిజైన్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఆ డిజైన్ అయితే ఇప్పుడు రెడ్మీ తీసుకురాబోతుంది. అయితే ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే యాక్చువల్గా రెడ్మీ తీసుకొచ్చే నోట్ సిరీస్ని తక్కువగా చూపించడానికి రియల్మీ ఏం చేసింది, C సిరీస్ మొబైల్స్ని నోట్ సిరీస్ కింద అయితే పరిచయం చేసింది. అక్కడ రీసెంట్గా మలేషియా ఎక్కడైతే పరిచయం చేసింది. సో అంటే బిలో 10,000లో ఒక మొబైల్ తీసుకొచ్చి రెడ్మీ నోట్ సిరీస్ మొబైల్స్ తక్కువ రేటు మొబైల్స్ అని చూపించడం కోసం వాళ్ళు కూడా నోట్ అనే సిరీస్ని అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు రెడ్మీ కూడా అదే స్ట్రాటజీ అయితే ఫాలో అవుతుంది. రియల్మీ దగ్గర ఇప్పుడు ఉన్న ఈ నెంబర్ సిరీస్ మొబైల్స్ అనేవి రెడ్మీ నోట్ సిరీస్కి గట్టి పోటీ అయితే ఇస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు అక్కడ కెమెరా మోడ్యూల్ని రౌండ్గా తీసుకొస్తున్నారు కదా, అలాగే రౌండ్ కెమెరా మోడ్యూల్తో వీళ్ళు రెడ్మీ A3ని అయితే తీసుకొస్తున్నారు. మనకు తెలిసిందే ఈ రెడ్మీ A సిరీస్ మొబైల్స్ అంటే బిలో 10,000లో అయితే తీసుకొస్తుంటారు. సో వీళ్ళు కూడా తక్కువగా చూపించడం కోసం ఇలాంటి స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్కి సంబంధించిన కెమెరా డిజైన్ అయితే ఇలా తీసుకొచ్చారు. రెడ్మీ అంటే రియల్మీ రీసెంట్గా తీసుకొచ్చిన నాజో సిరీస్ మొబైల్స్లో కూడా సెంటర్ సర్క్యులర్ డిజైన్తోనే కెమెరాస్ని ఇది తెచ్చింది. వీళ్ళు కూడా అలాగే తీసుకొస్తున్నారు అనమాట. మంచి పోటాపోటీగా ఒకరినొకరు బాగా గెలుపుకుంటున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V30 మొబైల్ ఫోన్ని ఈరోజు గ్లోబల్గా అయితే లాంచ్ చేసింది. మొత్తం 30 మార్కెట్స్లో అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చింది. అందులో మన ఇండియా కూడా అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు వివో S18 పేరు మీద చైనాలో లాంచ్ చేశారు. లాస్ట్ ఇయరే లాంచ్ చేసినట్టున్నారు. సో ఆ మొబైల్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే వివో తీసుకొచ్చింది. ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే ఇంచుమించు చైనాలో లాంచ్ చేసిన అదే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. 6.78 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7th Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్. యాక్చువల్గా చైనాలో లాంచ్ చేసిన దాంట్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అందులో సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వాడారు. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో తీసుకొచ్చారు. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ యూజ్ చేశారనమాట. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ ఎంత, ఎప్పుడు అవైలబుల్లోకి వస్తుంది అనేది ఇంకా వీళ్ళు అయితే రివీల్ చేయలేదు. వీళ్ళు త్వరలో ప్రైస్ని రివీల్ చేస్తాం, అలాగే అంటే ఎప్పటి నుంచి అవైలబుల్లోకి వస్తుందో అప్పుడైతే ప్రైస్ రివీల్ చేస్తారంట. ఇంతటి దానికి ఇప్పుడు ఆతృతగా ఎందుకు లాంచ్ చేసేయడం అర్థం కాలేదు. అయితే మొత్తానికి అయితే లాంచ్ చేశారు. ఇది ఒకటే కాదు, ఇంకా మొబైల్స్ ఉన్నాయి ఇందులో. V30 Pro కూడా రావాలి. మరి అది కూడా ఒకేసారి అనౌన్స్ చేసి అప్పుడు ఏమైనా ప్రైస్ రివీల్ చేస్తారేమో చూడాల్సి ఉంటుంది. మేబీ నేను అనుకోండి ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా 35,000 రూపాయలకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ సంబంధించిన ఒక కొత్త TWS ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయినాయి. దీని ప్రకారం చూస్తే వీళ్ళు నథింగ్ ఇయర్ 3ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఇయర్ 2 తీసుకొచ్చారు కదా, దాని సక్సెసర్ ఇయర్ 2 వచ్చేసరికి మనకి 9,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. మరి దీని ప్రైస్ కూడా ఇంచుమించు అంతే పెట్టే అవకాశం ఉందన్నమాట. అంటే ఇయర్ 2 ప్రైస్ తగ్గే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది. ఈ నథింగ్ ఫోన్ 2A మొబైల్ని లాంచ్ చేస్తారని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, మనకి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. అక్కడే ఈ నథింగ్ సంబంధించిన TWSని కూడా అయితే లాంచ్ చేయొచ్చు. అయితే నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించి ఇంతకుముందు మనకి కొన్ని ఇమేజెస్ బయటకు వచ్చినాయి. అంటే అవి లీకెడ్ ఇమేజెస్, అంటే స్కెచెస్ కానివ్వండి, లేకపోతే డిజైన్ చేసినవి, ఫ్యాన్స్ డిజైన్ చేసి అలాంటివి అయితే బయటకు వచ్చినాయి. ఆ టైంలో మనం చూసాము కెమెరా మోడ్యూల్ హారిజంటల్గా అయితే తీసుకొస్తున్నారు, అది కూడా సెంటర్లో పెట్టి. అయితే ఇప్పుడు మనకి ఈ మొబైల్ సంబంధించిన లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. బ్యాక్ సైడ్ మనకి డిజైన్ కనబడకుండా అయితే కవర్ చేశారు.
మేబీ ఇది ఇంకా టెస్టింగ్లో నడుస్తున్నట్టుంది. వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ డిస్ప్లే, రిఫ్రెష్ రేట్, MediaTek Dimensity 7200 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13తో అంట. మరి 14తో రాకుండా 13తో రావడం ఏంటో. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్, 2 కెమెరాలు 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. ఇండియా, జపాన్ అలాగే యూరోప్ కంట్రీస్లో అయితే ఈ మొబైల్ని లాంచ్ చేయబోతున్నట్టుగా స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. చూడాలి మరి ఈ ఫిబ్రవరిలోనే వీటిని అయితే అనౌన్స్ చేస్తారని లీక్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే మనకి నథింగ్ సబ్ బ్రాండ్ CMF వీళ్ళు కూడా ఇంకో 2 ప్రోడక్ట్స్ని అయితే 2 కాదు మొత్తం 3 ప్రోడక్ట్స్ అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు కూడా బడ్స్, నెక్ బ్యాండ్, ఒక వాచ్ని కూడా అయితే తీసుకురాబోతున్నారు. వీటికి సంబంధించి కూడా మనకి ఇంతకుముందు లీక్స్ అయితే వచ్చినాయి. వీటిని కూడా వీటితో పాటు ఏమైనా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి IQ Neo 9 Pro ఈ మొబైల్ని ఫిబ్రవరి 22వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ మొబైల్ సంబంధించిన ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే 8వ తారీఖున స్టార్ట్ చేయబోతున్నట్టుగా దీన్ని అయితే టీచ్ చేస్తున్నారు అనమాట. 8వ తారీఖు నుండి వీటి ప్రీ బుకింగ్లు ₹1000 పెట్టి మనం ప్రీ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది రిఫండబుల్ అంటున్నారు. మీరు ఒకవేళ మొబైల్ నచ్చలేదు అనుకోండి, తర్వాత వీళ్ళు ప్రైస్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు మీ ₹1000 మీకైతే వచ్చేస్తాయంట. ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి బెనిఫిట్స్ ఏమిటి అంటే ఒక ₹1000 వరకు ఎక్స్ట్రా మనకి బోనస్ అయితే దొరుకుతుంది. ఇది కాకుండా ఇంకో 1 ఇయర్ వరకు ఎక్స్ట్రా వారంటీ వస్తుంది అనమాట. అంటే 2 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. అలాగే మనకి లాంచ్ ఆఫర్స్ ఉంటాయి కదా, అవి కూడా వర్తిస్తాయి. లాంచ్ ఆఫర్స్ నాకు తెలిసి ఆ టైంలో కొనుక్కునే వాళ్ళు కూడా వర్తించవచ్చు. సో ఇవైతే ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. ఈ మొబైల్ సంబంధించి మెయిన్ స్పెసిఫికేషన్ చూస్తే మనకి Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో, అలాగే 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, 5160 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ప్రైజు మనకున్న లీక్స్ ప్రకారం చూస్తే ఒక ₹40,000 దగ్గర ఉంటుందని చెప్పేసి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 12 అండ్ 11 ఈ 2 మొబైల్స్కి ఇప్పుడు AI ఫీచర్ని అయితే చైనాలో రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈ AI ఫీచర్స్ అనేది మనకి శాంసంగ్ రీసెంట్గానే గెలాక్సీ ఏని తీసుకొచ్చింది కదా, ఆ తర్వాత మనకి పిక్సెల్ కూడా అయితే తీసుకొచ్చింది. సో అలాంటి ఫీచర్స్ని ఇప్పుడు చైనాలో ఒక 4 మేజర్ ఫీచర్స్ని చైనాలో అయితే రోల్అవుట్ చేశారంట. మరి మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారో తెలీదు. అక్కడ వచ్చేసరికి వీళ్ళు గూగుల్ పిక్సెల్లో మనకి మ్యాజిక్ ఎరేజర్ అని ఉంది, అలాంటి ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. మనకు అన్నోన్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాన్ని రీప్లేస్ చేయొచ్చు, అంటే దాన్ని తీసేయవచ్చు. అక్కడ నుంచి తీసేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి తీసేసిన సంగతి కూడా తెలీదు, అలా కవర్ అయితే చేస్తుంది. ఇది కాకుండా ఆర్టికల్స్ని సంబంధించి సమ్మరీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఆర్టికల్స్ సంబంధించిన మెయిన్ పాయింట్లను అయితే తీసుకొస్తుంది. ఈ ఫీచర్ తెచ్చారు. ఇది కాకుండా ఇంకో 2 ఫీచర్స్ కూడా తెచ్చారు. సో ఇక్కడ తీసుకొచ్చిన ఫీచర్స్ అన్ని మంచి ఫీచర్సే. సర్కిల్ టు సెర్చ్ అని ఇంకో ఫీచర్ ఉంది, మరి ఆ ఫీచర్ని అయితే తీసుకురాలేదు. మేబీ నేను అనుకోవడం రాబోయే రోజుల్లో తీసుకురావచ్చు. సో ఎవరైతే OnePlus 11 అండ్ 12 యూజర్స్ ఉన్నారో సో వీళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్స్కి అయితే ఏ ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ నుంచి హానర్ X9B చాయిస్ వాచ్, చాయిస్ బడ్స్ ఫిబ్రవరి 15న లాంచ్ చేయబోతున్నట్టుగా టీచ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ మొత్తం వీటినన్నింటిని వీళ్ళు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. వాటిని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇది కాకుండా హానర్ ప్యాడ్ 9 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయిందనమాట. మేబీ ఇక్కడ ఈ ప్యాడ్ని టీచ్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మనకి రివీల్ చేసిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ ప్యాడ్ని అయితే చూపించలేదు. మేబీ వీటిని లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు ప్యాడ్ కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పేసి ఫైనల్గా చెప్పే అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి రియల్మీ వ్యాలంటైన్స్ డే సేల్స్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. సో ఇక్కడ 6వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి 12వ తారీఖు వరకు ఈ వ్యాలంటైన్స్ డే సేల్స్ అయితే జరగబోతున్నాయి. ఇక్కడ అప్ టు 4000 వరకు మీకు డిస్కౌంట్ అయితే లభించబోతుంది. మెయిన్లీ చూసుకుంటే ఇక్కడ మనకి నార్జో సిరీస్ మీద అనమాట డిస్కౌంట్ అయితే లభించబోతుంది. ఇది కాకుండా కార్డ్ ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా మొబైల్స్ తీసుకోవాలంటే రేపటి నుంచి ఒకసారి ఒక లుక్ అయితే వేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.